అందుకని ప్రభువు వెతికినప్పుడు ఈ కుటుంబం మాత్రమే కాదు, మన కుటుంబాలు కూడా కనబడును గాక. ఆమేన్. చాలా చక్కటి ఆరాధన మనం జరిగించారు. అన్నగారికి వందనాలు. చిన్న వాక్యాన్ని చూద్దాం. కీర్తనలు 118వ కీర్తన 5వ వచనం 6వ వచనం చదువుకుందాం. 118వ కీర్తన 5, 6 వచనాలు చదువుకుందాం. ఇరుకు నందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమునందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? చాలండి, మీరు వినే ఉంటారు దాదాపుగా. ప్రభు ఈ రోజు మనతో నూతనంగా మాట్లాడును గాక. ఇక్కడ మనం చూస్తున్నామండి 118వ కీర్తనలో భక్తుడు మొరపెట్టే అనుభవం కలిగి ఉన్నాడు. ఆయన ఎక్కడి నుంచి మొరపెడుతున్నాడంటే విశాల స్థలంలో మొరపెట్టాడు. మరి ఎక్కడి నుంచి మొరపెట్టాడంట? ఇరుకులో. అసలు మొరపెట్టాల్సిన అనుభవం ఏంటంటే ఇరుకు కలిగిన అనుభవం, ఇబ్బంది కలిగిన అనుభవం, కష్టం కలిగిన అనుభవంలోనే ఎక్కువ మొరపెడతాం. శ్రమ కలిగిన అనుభవంలోనే ఎక్కువ ప్రభువుకి చేరువవుతాం. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే భక్తులైన ప్రతి ఒక్కరు కూడా శ్రమ కలిగిన వేళ కురింగిపోకుండా ప్రభువుకు దగ్గరయ్యారు. ఈ కుటుంబం కూడా ఒకానొక రోజున ఎన్నో శ్రమలు గుండా వెళ్ళి ఉండొచ్చు. ఇక్కడున్న నీవు కూడా ఎన్నో పరిస్థితులు గుండా నడిచి ఉండొచ్చు. అయితే నువ్వు ఇరుకులో ఏం చేసావంట? మొరపెట్టినందున ఒక మాట చెప్పనండి, మన మొర మనుషులు ఆలకించకపోవచ్చు, బంధువులు ఆలకించకపోవచ్చు, స్నేహితులు ఆలకించకపోవచ్చు, అన్నదమ్ములు ఆలకించకపోవచ్చు, ఇరుగు పొరుగు వారు ఆలకించకపోవచ్చు. ఎవరు ఆలకించినా ఆలకించకపోయినా ఆలకించే ప్రభువు మనకున్నాడు. అది మన విశ్వాసం. హల్లెలూయా. ఏంటి మన విశ్వాసం, మన నమ్మకం అంటే ఎవరు ఉన్నా, ఏది ఉన్నా, ఏది లేకపోయినా మన ప్రభువు మన ప్రార్థన, మన మొరను ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. ఇరుకులో ఉన్నావా? ఇరుకులో ఉండి మొరపెట్టినప్పుడంట ప్రభు ఎక్కడ ఉత్తరం ఇచ్చాడో తెలుసా? ఇరుకులో కాదు. ఆయన ఇరుకులోకి రాలేదు. ఆయన ఏం చేశారు తెలుసా?